హలో అండి, నేను అంబికా రామాంజనేయులు ఫ్రమ్ అంబికా అగరబత్తి కంపెనీ. మీ అందరికీ తెలిసిందే, సిన్స్ 1946 నుంచి మా సంస్థ ఉంది. 1946 సంవత్సరంలో స్థాపించాం, బిఫోర్ ఇండిపెండెన్స్ మాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం అగరబత్తీలో నాణ్యమైన అగరబత్తీలు, వనమూలికా భరితమైన అగరబత్తీలు తయారు చేస్తున్నాము. ఆ అగరబత్తీలతోనే ఇక్కడ అంబికా పేరుతోనే మనందరికీ కూడా, మా అందరికీ ఇక్కడ వినియోగదారులందరికీ కూడా మా అంబికా అంటేనే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ ఇన్సెన్స్ మీడియా ఎక్స్పోలో, మనం హైదరాబాద్లో జరిగే షోలో మనం స్టాల్ పెట్టాము. మనం దాని లోపల ప్రాజెక్ట్ ప్రజెంటేషన్స్ కూడా చేసాము ఇక్కడ. అలాగే మా స్పెషాలిటీ ఏంటనేది కొత్త జనరేషన్స్ తెలవడం కోసం ఇలాంటి చోట మేము స్టాల్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఇండియాలోనే మా ఒక్క అగరబత్తిలో మాత్రమే వనమూలికలు కలిపి తయారు చేస్తాం అన్నమాట. ఈ వనమూలికలు కలిపి తయారు చేసే విధానం అనేది పూర్వం పురాణాల నుంచి వచ్చింది. యజ్ఞాలు హోమాలు చేసేటప్పుడు అవన్ సామాగ్రి అనేవాళ్ళు హిందీలో అంటారు, మనం వనమూలికలు అంటాం. అవి హోమగుండంలో వేసి ఆ ధూపం భగవంతుడికి చూపించేవాళ్ళం అన్నమాట. సేమ్ కాన్సెప్ట్ ని మేము అగరబత్తిలో తీసుకొచ్చామన్నమాట 1946 నుంచి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసారా, ఇవన్నీ 63 రకాల వనమూలికల మిక్సరీ. ఇది పౌడర్ చేసి దీని నుంచి అగరబత్తి తయారు చేసి మనం మార్కెటింగ్ చేస్తున్నాం అన్నమాట. ఈ స్పెషలైజేషన్ ఇదంతా కూడా కేవలం మా సీక్రెట్, మా కంపెనీలోనే తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది మా మెయిన్ ప్రోడక్ట్ అండి. నేను హెర్బల్ ప్రోడక్ట్ అని చెప్పాను కదా, 63 రకాలతో తయారయ్యే హెర్బల్ ప్రోడక్ట్. అలాగే దీంట్లో కూడా డిఫరెంట్ వేరియంట్స్ కూడా లాంచ్ చేసాం మేము, అన్ని హెర్బల్ మిక్స్లో తయారు చేసి. ఇవన్నీ కూడా హెర్బల్ మిక్స్ ప్రోడక్ట్స్ అన్నమాట. ఇవి చూస్తున్నారండి, ఇవన్నీ హెర్బల్ మిక్స్ ప్రోడక్ట్సే. అలాగే ఇవన్నీ కూడా సెంట్ ఫ్రాగ్రెన్స్ ప్రోడక్ట్లు, ఇవన్నీ ధూప్ స్టిక్స్ మాట. ఆల్మోస్ట్ ఇది కాకుండా ఎక్స్పోర్ట్ కూడా సపరేట్ తయారు చేస్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఒక చోటే, మార్కెటింగ్ మొత్తం ప్రపంచం అంతా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ మటుకు ఒక చోటే జరుగుద్ది, ఆంధ్రాలోనే జరుగుద్ది. రాజాంలో ఇంకో బ్రాంచ్ ఉంది, రాజాంలో కూడా జరుగుద్ది. మార్కెట్లో కంపేర్ చేయడానికి వచ్చేదంతా సింథటికేనండి. ఇప్పుడు మార్కెట్లో వచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా చార్కోల్ బత్తి బయట అమ్ముతారు, వాళ్ళు కూడా తయారు చేయరు. తీసుకొస్తారు, సెంటు ముంచుతారు, ప్యాకింగ్ చేస్తారు. ఇంతే ప్రధానం. బేసిక్ స్క్రాచ్ నుంచి ఇండస్ట్రీలోనే తయారయ్యే ప్రోడక్ట్ మాదొకటే. అంటే వనమూలికలు తీసుకొచ్చి దాన్ని రిఫైన్ చేసి, దాన్ని క్లీన్ చేసి, దాన్ని పౌడర్ చేసి, ఆ పౌడర్ని ముద్దగా తయారు చేసి దాన్ని పుల్లకు చుట్టి, మా దగ్గరే లేబర్ ఉంటారు, దాన్ని పుల్లకు చుట్టి మేము తయారు చేసి అమ్ముతాం. ఇదంతా మా ఫ్యాక్టరీలోనే తయారవుతుంది అన్నమాట. ప్రతి రా మెటీరియల్ ప్రతిదీ మా దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్, క్లీనింగ్ ప్రాసెస్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అన్నమాట. డెఫినెట్గా హైటెక్స్ న్యూ జనరేషన్స్కి మనం చెప్పాలి. చెప్పే విధానం కొన్ని రకాలు ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో వచ్చిన వాళ్ళు కానీ, ట్రేడింగ్ నిమిత్తం వచ్చిన వాళ్ళు కానీ, ట్రేడర్స్ మేము 76 ఏళ్ళ నుంచి మేము మా ఇండస్ట్రీ నడుపుతున్నాం అంటే మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ 76 ఏళ్ళ నుంచి పాత వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ అప్కమింగ్ వాళ్ళ పిల్లలు కూడా వస్తారు. వాళ్ళకి ఏంటంటే మన ప్రోడక్ట్ ఒక విశిష్టత చెప్పడం కోసం మన యొక్క షోలో పార్టిసిపేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.